నేను ఒక రైలు బోగీని, కాలంతో పాటు పరిగెత్తే భారతదేశపు నాడిని. 1853 ఏప్రిల్ 16 బొంబాయి నుంచి థానే వరకు నా తొలి ప్రయాణం. అక్కడి నుంచి మొదలైన నా కథ ఈ రోజు వరకు ఆగలేదు. విద్యుత్ వేగం, సూపర్ ఫాస్ట్ ప్రయాణం, మెట్రో మార్గాలు, వందే భారత్, కవచ్ టెక్నాలజీ, చినాబ్ మీద ఆకాశానంటే వంతెనలు. ఇంత అభివృద్ధి చూసినా నా గుండెల్లో మాత్రం కొన్ని కథలు ఎప్పటికీ మర్చిపోలేను. మొదటిది ఒక స్వప్నం, ఒక వయలిన్. 1864 మచిలీపట్నం. ఒక ఉప్పెన్లో ప్రాణాలతో కొట్టుకుపోయిన 4 ఏళ్ల బాలుడు. ఆ బాలుడిని విధి కాపాడింది. అతడే గరికిపాటి కోటయ్య దేవర. సంగీతం అతని శ్వాసగా మారింది, వయలిన్ అతని స్వరం అయ్యింది. 1901లో బ్రిటిష్ గవర్నర్ ముందు ఆయన తీగలు పలికించగా ప్రపంచమే మైమర్చింది. ఏం కావాలో కోరుకోండి అన్నప్పుడు ఆ మహానుభావుడు తన కోసం ఏమీ అడగలేదు. మా బందరకు రైల్వే లైన్ వేయించండి అన్నాడు. ఆ కోరిక నా మార్గాన్ని అక్కడికి తీసుకెళ్ళింది. 1907లో నేను మచిలీపట్నం చేరాను. ఒక కళాకారుడి స్వరం ఒక ప్రాంతపు కళను నిజం చేసింది. కానీ నా కథ అక్కడితో ముగియలేదు. మరొక సంఘటన. 1909 వెస్ట్ బెంగాల్లో అహ్మద్పూర్ స్టేషన్. అఖిల్ చంద్రసేన్ నా బోగిలో ప్రయాణిస్తున్నాడు. పనస తినడంతో కడుపులో గందరగోళంగా ఉంది. బయటకు దిగాడు. ఈలోగా నేను వెళ్లాల్సిన వచ్చింది. విజిల్ మోగింది. ఒక చేత్తో చెంబు, మరో చేత్తో ధోవతి పట్టుకుని నా వెంట పరిగెత్తాడు. కానీ అందరి ముందు కింద పడిపోయాడు. ఆ క్షణం ఆయన కళ్ళల్లో కనిపించిన అవమానం నా ఇంజిన్ను కూడా కాల్చేసింది. ఆ రోజు రాసిన ఒక లేఖ నా రూపాన్ని మార్చేసింది. అలా నా బోగిల్లో మొదటిసారి టాయిలెట్లు వచ్చాయి. ఒక మనిషి అవమానం లక్షల మందికి గౌరవంగా మారింది. ఇప్పుడు 2026. నేను ఎంత ఆధునికంగా మారినా నా ప్రయాణానికి పునాది మాత్రం ఒక స్వప్నం, ఒక అవమానం. గుర్తుంచుకోండి, నిస్వార్థంగా కోరుకుంటే అభివృద్ధి వస్తుంది, ప్రశ్నిస్తే మార్పు వస్తుంది. దాత్రి టీవీకి మీరు ఇస్తున్న ప్రేమకు హృదయపూర్వక ధన్యవాదాలు. చూస్తున్న వారిలో చాలా మంది ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి.